నమస్తే అందరికీ. నా పేరు అడ్వకేట్ కృష్ణ కిషోర్. నేను ఈరోజు మీకు ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే సక్సెషన్ సర్టిఫికేట్ అండ్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం సక్సెషన్ సర్టిఫికేట్ గురించి తెలుసుకుందాం. సక్సెషన్ సర్టిఫికేట్ అనేది జనరల్గా మూవబుల్ ప్రాపర్టీస్కి వర్తిస్తుందన్నమాట. సపోజ్ ఒక వ్యక్తి చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తి నామినీ పేరు రాయకుండా చనిపోతే ఆ వ్యక్తికి సంబంధించి డిపాజిట్స్ కానీ, షేర్స్ కానీ, డెబెంచర్స్ కానీ ఇవన్నీ కనుక ఉంటే మనం ఎప్పుడైతే ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క వారసులు వెళ్ళి మాకు ఆ క్లెయిమ్ కావాలి అంటే డైరెక్ట్గా ఇవ్వరు. సో బ్యాంక్ వాళ్ళు సపోజ్ డిపాజిట్ ఉంటుంది, ఆ డిపాజిట్ని మనం తీసుకోవాలంటే వాళ్ళు ఏమంటారంటే మీరు సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకురామని చెప్తారు. అప్పుడు మాలాంటి అడ్వకేట్స్ దగ్గర మీరు అప్రోచ్ అవుతే మేము సక్సెషన్ ఒరిజినల్ పిటిషన్ అని చెప్పి మేము కోర్టులో ఫైల్ చేస్తాము. సపోజ్ ఒక బ్యాంకులో డిపాజిట్ 50 లక్షలు ఉందనుకోండి, దాని మీద 6% మనం కట్టాల్సి వస్తుందన్నమాట. ఆ 6% కట్టిన తర్వాత కోర్ట్ ఫీ కట్టిన తర్వాత అది ముందుకు వెళ్తుంది. కేసు వెళ్ళిన తర్వాత మనం పేపర్ పబ్లికేషన్ కూడా పబ్లిష్ చేస్తాము. మేమే సక్సెషన్ అంటే వారసత్వంగా మేమే ఉన్నామని చెప్పి మనము పబ్లికేషన్ కూడా చేస్తాము. ఆ తర్వాత ఎవరు రాని పక్షంలో మన జడ్జి గారు చూసి మనకి సక్సెషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మూవబుల్ ప్రాపర్టీస్ సంబంధించిన సందర్భంలో మనం నామినీ పేరు ఖచ్చితంగా ఇస్తే చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవడం వాళ్ళ వారసులకి ఈజీ అవుతుంది ఒకవేళ నామినీ ఇస్తే. సో కంపల్సరీ ఇవ్వడానికి ప్రయత్నించండి నామినీ. ఇది సక్సెషన్ సర్టిఫికేట్ గురించి. నెక్స్ట్ నేను లీగల్ హైర్ సర్టిఫికేట్ గురించి చెప్తాను. లీగల్ హైర్ సర్టిఫికేట్ ఒక వ్యక్తి ఒక వీలునామా రాయకుండా చనిపోతే, రాయకుండా చనిపోతే ఏమవుతుందంటే ఒక సందిగ్ధత నెలకొంటుందన్నమాట. సో అది ఎవరికి చెందాలి, ఆస్తులు ఎవరికి చెందాలి. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే కోర్టుకి అప్రోచ్ అవ్వాలి. కోర్టుకి అప్రోచ్ అవుతే కోర్టు ఏం చేస్తుందంటే లీగల్ హైర్ సర్టిఫికేట్ అనేది ఫైనల్గా ఇస్తుందన్నమాట. సో దీనికి ఫీజు వచ్చేటప్పటికి 0.5% అనమాట. సో సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక 4-5 అన్న చెల్లెళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కనుక ఆ కోర్టుకి అప్లై చేస్తే అప్పుడు కోర్టు వీళ్ళు లీగల్ హైర్స్ అని చెప్పి కోర్టు తేలిస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఆ ప్రాపర్టీస్ కూడా తీసుకెళ్తే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట, వాళ్ళ లీగల్ హైర్స్ కాబట్టి. ఇది లీగల్ హైర్ సర్టిఫికేట్ గురించి. సో ఇది కూడా మనకి లీగల్ హైర్ సర్టిఫికేట్ కోర్టులో రావాలంటే 6 months నుంచి 1 year వరకు పడుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని కూడా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎంఆర్ ఆఫీస్కి కానీ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్కి కానీ రిలవెంట్ దానికి వెళ్తే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళకి అది డైరెక్ట్గా పెన్షన్స్ కానీ లేకపోతే ఏమైనా బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఆ సర్టిఫికేట్ ఉంటే మనం చేయొచ్చు. కానీ ఈ కేసులో ఏంటంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ లైక్ వాళ్ళకి ఎవరు ప్రాపర్టీస్ ఉన్నాయి, 10 ఎకరాల పొలం ఉంది, ఒక 4-5 ఇళ్ళు ఉన్నాయి. సో వాళ్ళందరూ ఏంటంటే ఖచ్చితంగా లీగల్ హైర్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. అప్లై చేస్తేనే మాత్రమే వాళ్ళకి ఆ లీగల్ హైర్స్గా డిక్లేర్ చేసిన తర్వాత ప్రాపర్టీస్ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది ఓన్లీ ఆ వీలునామా రాయకపోవడం జరిగినప్పుడు మాత్రమే ఈ లీగల్ హైర్ సర్టిఫికేట్ మనము కోర్టులో అప్లై చేస్తాము. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.